బిస్మిల్లా వల్హమ్దులిల్లా వస్సలాతు వసలాము అలా రసూలిల్లా. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువైన పద్ధతిలో. పాఠం నంబర్ 3 బస్మల. ఈ పాఠం ముగిసేసరికి మనము 12 కొత్త పదాలను నేర్చుకుంటాము. ఖురాన్లో ఇవి 4300 సార్లు వచ్చాయి. మనము అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్తో ప్రారంభించాము. ఇది మొదటి అలవాటు. తెలుసుకోండి, మీరు షైతానుతో యుద్ధ భూమిలో ఉన్నారు. అతను మీకు చెడు ప్రేరేపణలు కలిగిస్తాడు. అఊదు బిల్లా చదివి రక్షణలో చేరండి. మీపై అతను దాడి చేసినప్పుడు తఊద్ మరియు సూరతుల్ ఫాతిహ ద్వారా మనం 12 అలవాట్లు నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం సూర ఫాతిహతో. ఇది ఖురాన్ యొక్క మొదటి సూర మరియు ఇది చాలా ప్రధానమైనందువల్ల దీనిని చదవమని మనకు ఆదేశించబడింది. ప్రతిరోజు, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో తఊద్ మరియు సూరతుల్ ఫాతిహ యొక్క పదాలు ఖురాన్లో సుమారు 9000 సార్లు ఉపయోగించబడ్డాయి. మాషా అల్లాహ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ ఆయత్ను బస్మల అంటారు. బి అంటే తో, ఇస్మ్ అంటే పేరు. బిస్మి పేరుతో, ఇస్మ్ ఏకవచనం. దీనికి అస్మా బహువచనంగా వస్తుంది. అంటే అస్మాఉల్ హుస్నా మాదిరి అల్లాహ్ యొక్క అత్యుత్తమ పేర్లు. బిస్మిల్లాహ్ అల్లాహ్ యొక్క పేరుతో. దీని అర్థం నేను నా ప్రతి పని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తాను. నేను చదువుతాను, నేను వ్రాస్తాను, నేను ప్రతి పని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తాను. అర్-రహ్మాన్ అనంత కరుణామయుడు. నిజానికి అరబీ భాషలో ఇలాంటి పదాలలో ఉద్రేకం ఉంటుంది. అనగా గద్బాను, తీవ్రంగా ఆగ్రహించువాడు, ఆగ్రహంతో ఊగిపోయేవాడు. అయితే అర్-రహ్మాన్ ఎంత శ్రద్ధతో, ప్రేమతో చూసుకునేవాడు, ఉత్సాహంగా కరుణించేవాడు. అర్-రహీం దయ చూపేవాడు. ఇలాంటి పదాలు నిర్వరామమును సూచిస్తాయి. ఉదాహరణకి జమీలున్ అందమైనది. నిన్నటి వరకు అందవికారంగా ఉన్న వాడిని మీరు అందగాడు, జమీల్ అని అంటారు. కాబట్టి అర్-రహీం అంటే నిరంతరం శ్రద్ధ వహించేవాడు, ప్రేమతో మరియు నిర్వరామంగా దయచూపేవాడు. అల్లాహ్ను అర్-రహ్మాన్ రహీం అంటారు. అంటే ఉత్సాహాన్ని మీరు నిరంతరంతో గుణించండి. మీరు ఇది చదువుతున్నప్పుడల్లా ఊహించండి మరియు గ్రహించండి అల్లాహ్ కరుణను. చూడండి, ఆయన భూమిని, సూర్యుడిని, మేఘాలను, వర్షాన్ని, ఉపాధిని మరియు ఆహారం మొదలైన వాటిని ఎలా డిజైన్ చేశాడు. మరియు మీ యొక్క శరీరం ప్రధానంగా మన జీవనానికి ఉపయోగపడే జీర్ణ వ్యవస్థను. కాబట్టి చదవండి దీనిని ఆయన సహాయం పొందాలనే ఆశతో మరియు కీర్తించే భావనతో. ఎందుకంటే ఆయన మనని ప్రేమతో శ్రద్ధగా చూసుకుంటున్నాడు. ఇది 2వ అలవాటు. ప్రతి పనిని ప్రేమతో, అత్యంత ఎక్కువ శ్రద్ధతో చేసే అల్లాహ్ పేరుతో ప్రారంభించడం. మరియు మనము అలా చేసినప్పుడు అల్లాహ్ మనలను సమృద్ధి ఫలాలతో ఆశీర్వదిస్తాడు. ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో నిరంతరంగా ఉంటుంది. దాని అనుగ్రహ భాగ్యాలు ఎన్నటికీ అంతమవ్వవు. మనము బిస్మిల్లాతో ప్రారంభించినప్పుడు అది మనకు కరుణామయుడికి క్రోధానికి గురి చేసే ఏ పని చేయవద్దు అని గుర్తిస్తుంది. అర్-రహ్మాన్ అల్లమల్ ఖురాన్. అర్-రహ్మాన్ ఖురాన్ నేర్పించాడు. కాబట్టి మనము ఖురాన్ చదవడం ప్రారంభించే ముందు ఆయన యొక్క ఈ గుణాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిస్మిల్లాను సహృదయంతో చదివినప్పుడు అధికంగా ప్రభావం చూపుతుంది. అల్లాహ్ ఎవరు అనేది మనకు అర్థమైనప్పుడు మనం అంటాము, ఓ అల్లాహ్ మాకు సహకరించు ఖురాన్ నేర్చుకోవడంలో మరియు నీ నామాలు మరియు గుణగణాలు చదవడంలో. తద్వారా మేము మీ గొప్పతనాన్ని మరియు కారుణ్య అనుభూతిని పొందగలము. ఇంతటితో ఈ పాఠం ముగిసింది. మేము మిమ్మల్ని 3B పాఠంలో తిరిగి కలుస్తాము ఇన్షా అల్లాహ్. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.